వెల్కమ్ టు నిఘా న్యూస్. పిఎం పాలెం క్రికెట్ స్టేడియంలో ఆగస్టులో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో జరిగే సమయంలో సోనీ కెమెరా దొంగతనం జరిగింది. మ్యాచ్ కవరేజ్ కోసం వచ్చిన బాధితుడు కోమారెడ్డి ఫనీ చేతన్ ఆగస్టు 23న సోనీ 7II కెమెరా 2470 లైన్స్ చోరీ జరిగింది అని పిఎం పాలెం నేర విభాగ శాఖలో పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పిఎం పాలెం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా గాంధీవం యూ యాప్ ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోనికి తీసుకుని చోరీ చేసిన సోనీ 7I కెమెరా 2470 లెన్స్ని రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. పిఎం పాలెం క్రైమ్ పోలీసులు నిందితుడు మహమ్మద్ మస్తాన్ హుస్సేన్ కర్ణాటక రాయచూర్ చెందినవాడుగా గుర్తించి ఈ సందర్భంగా పిఎం పాలెం క్రైమ్ పోలీసులను పలువురు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. అండ్ తర్వాత ఫాలో అప్డేట్స్ కానిస్టేబుల్ గారు అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు. వెంటనే విత్ ఇన్ సర్టన్ టైం పీరియడ్ తర్వాత మాకు కాల్ చేసి మీది వచ్చింది, మీ విట్నెస్ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి వచ్చి సబ్మిట్ చేయండి అని చెప్తే వచ్చాం. సార్ ఇప్పుడు ఈరోజు కాల్ చేసి కెమెరా ఒకసారి వచ్చి చెక్ చేసి మీదేనా కాదా, వర్కింగ్ కండిషన్ ఎలా ఉందా అని చెక్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మా టీం కూడా చాలా మధ్యలో మాకు, ఎందుకంటే మా ఇన్కమ్ సోర్స్ అంతా దీని మీద డిపెండెంట్ అండి. ఈ టైం పీరియడ్లో మేము మేజర్ ఈవెంట్స్ మిస్ అయ్యాము. సో మా కెరీర్కి ఫర్దర్గా కెరీర్ ఆప్షన్స్కి మాకంటూ ఒక మేజర్ మైల్ స్టోన్ అండి ఏ పేరు వర్క్ చేసామనేది. సో ఆ టైంలో మా ఫ్రెండ్ బర్త్డే, సో ఆ టైంకి మేము కొంచెం డిప్రెస్గా కెమెరా పోయేసరికి సంహౌ వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా పోయింది. ఫైనల్ ఇన్ని రోజుల తర్వాత కెమెరా రావడం చాలా హ్యాపీ అండి. ఆల్మోస్ట్ పోయింది అనుకున్న టైంలో సార్ వాళ్ళు టెక్నాలజీ యూస్ చేసి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అని వచ్చింది. మన సిటీలో దాదాపు 100 కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా. దీన్ని అమరావతి కంట్రోల్ రూమ్కి అనుసంధానం అవుతుంది. ఇక్కడ దొంగవాడు ఇక్కడ చేసి దొంగతనం పారిపోతే మళ్ళీ ఆ కెమెరాతో మనం వాడి లొకేషన్ మనం పట్టుకోవచ్చు. కాబట్టి టెక్నాలజీతో మనము నేరస్తులను, తప్పిపోయిన వాళ్ళను, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలను ఈ ఫోటో ఐడెంటిఫికేషన్ ద్వారా పట్టుకోవడానికి ఈ గాంధీవా యాప్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. యాప్ అనే దాన్ని మనం సద్వినియోగం చేసుకునే ఇలాంటి నేరస్తులను చాలామందిని వాళ్ళని పట్టుకొని నేరాలు జరగకుండా చేయడానికి పోలీస్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు గాంధీవా యాప్ గురించి చెప్పడం అనేది జరిగింది. ప్రజలు కూడా టెక్నాలజీని వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి. మా సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్. వాళ్ళు ఎవరైనా లాక్డ్ హౌస్ మేము లాక్ చేసుకుని ఊరు వెళ్తున్నాం అని చెప్తే మాత్రం కెమెరా పెడతాం. ఆ కెమెరా అక్కడ పెడతాం, వాళ్ళు వచ్చిన దాకా కెమెరా అక్కడ ఉంటుంది. దాన్ని మేము కంట్రోల్ రూమ్లో వాచ్ చేస్తాం. కెమెరాని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాకు సిగ్నల్ వస్తుంది. ఇమీడియట్గా మేము నైట్ బీట్ వాళ్ళకు, డే బీట్ వాళ్ళకు మేము అలర్ట్ చేయగలం. పట్టుకోవడానికి ఇంట్లో దిగి కెమెరాని షేడ్ ఏదైనా వచ్చినప్పుడైనా లేకపోతే కెమెరాని టచ్ చేసినా మాకు వెంటనే అలర్ట్ వస్తుంది. కాబట్టి అంటే ఒకసారి ప్రాపర్టీ పోయిన తర్వాత దొరకడం అనేది మనం కష్టపడి సంపాదించుకుంది ప్రాపర్టీ, దాని పోయిన తర్వాత దొరకడం కష్టం. కాబట్టి జాగ్రత్తలు కూడా పాటించాలి. ప్రజెంట్ ఉన్న ఈ వెరిఫికేషన్లో లేదు. ఇంకా మేము అదర్ టూల్స్ కూడా ఉన్నాయి మాకు. నిధాన్ పోర్టల్, ICJS, CCTNS ఇవన్నింటిని కూడా వెరిఫై చేస్తున్నాం. ఆ ప్రాసెస్, ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. నాట్ ఓన్లీ థెఫ్ట్ కేసు, వెరీ అదర్ కేసెస్. గాంజా కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, నిధాన్ పోర్టల్లో తెలిసిపోతుంది. ఖోజ్ యాప్ ఉంటుంది, వీళ్ళ తాలూకా క్రిమినల్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మేము అందులో నుంచి తీసుకురావడానికి మాకు సహకారం ఉంటుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేశాం. ప్రీవియస్ ఏదైనా కేసులు ఉన్నాయా, ఏమిటి చేసిన నేరాలు ఏమిటి, మంచి చెడ్డ అనేది మేము దాని ద్వారా కూడా దర్యాప్తు చేస్తున్నాం. మళ్ళీ మీకు ఏ నేరాలు ఉన్నా మళ్ళీ మీకు చెప్తాం. ఈరోజు ఇక్కడ మనం ఈ విధంగా కలవడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే మనందరికీ తెలుసు, ఇక్కడ పోతినమల్లపాలెంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. చాలా క్రికెట్ మ్యాచ్లు అక్కడ జరుగుతున్నాయి. దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అలాగే మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గత ఆగస్టులో అక్కడ మ్యాచెస్ జరిగాయి. అప్పుడు గ్రౌండ్లో ఒక కెమెరాని, వీడియో కెమెరాని దొంగిలించారని BCCI తరఫున మనకు రిపోర్టు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ తర్వాత పోతినమల్లపాలెం పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసి మా SI గారు రంభా శ్రీనివాస్ గారు,
మన సిఐ హెచ్ఎస్ శివప్రకాష్ వీళ్ళు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. అయితే నేరాలు జరుగుతుంటాయి, రికవరీ అవుతుంటుంది, ముద్దాయిలను అరెస్ట్ చేస్తుంటాం పోలీసులో. దానికి ఆ రొటీన్ బాగా భిన్నంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. కెమెరా పోవడం, రికవరీ చేయడం కాదు ఇక్కడ, దానికంటే ముఖ్యమైన విషయం ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి చాలామంది వచ్చారు, మీకు కూడా తెలుసు, మీరు కూడా దాని అంతా కవర్ చేసుకుంటారు. అది 23/8 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్. ఆ రోజు తుంగభద్ర టీమును అమరావతి టీము ఫైనల్స్ అక్కడ ఆడుతున్నాం. చాలామంది వచ్చారు. ఈ కెమెరా పోయింది. అందులో కెమెరా ఎలా పోతుందో ఊహించడం కష్టం, దాన్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. విశాఖపట్నం పిఎం పాలెం క్రికెట్ స్టేడియంలో పోయిన కెమెరా కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో లొకేట్ అయింది, అక్కడ చేరింది. చూసారా, ఇక్కడ కెమెరా అక్కడ చేరింది. దీన్ని పట్టుకోవడంలో మా సిబ్బంది చాలా, అక్కడ సీసీటీవీలు, క్రికెట్ స్టేడియంలో సీసీటీవీలు ఉన్నాయి, సీసీటీవీలన్నీ కూడా పరిశీలించారు. సీసీటీవీలు పరిశీలించిన తర్వాత ఒక అనుమానాస్పద వ్యక్తి ఫోటోని పికప్ చేయడం జరిగింది. సీసీటీవీల నుంచి ఫోటో తీయడం జరిగింది. ఈ ఫోటోని ఇప్పుడు గాంధీవా అని ఒక యాప్ ఉంది. గాంధీవా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి గాంధీవా యాప్ ఒకటి ప్రవేశపెట్టింది. ఇందులో ఈ గాంధీవా యాప్లో దేశంలో ఎక్కడ నేరం చేసిన వాడైనా, ఏ రకమైన క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళైనా, లేకపోతే వాళ్ళ తాలూకా ముఖ కవళికలు టాలీ అయినా ఈ గాంధీవా యాప్లో వేస్తే ఎవరి ముఖంతో టాలీ అవుతుంది అనేది మనకి ఓ పర్సంటేజ్ ఇస్తుంది. ఓ ఫోటో వేస్తే 10%, 20%, 50%, 100%, 90% అని ఇస్తుంది.